నిజాంపేట మండలంలోని మండల కేంద్రంతో పాటు చల్మెడ, కల్వకుంట్ల, నందిగామ గ్రామాలలో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో తహసీల్దార్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ చేపట్టారు. ఈ గ్రామ సభలో రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యం లేని భూములు 70 ఎకరాలు ఉన్నాయని అట్టివారి పేర్లు చదివి వినిపించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు లిస్టులో పేర్లు రాలేదని గ్రామస్తులు ఆందోళన చేయడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి 4 పథకాలలో భాగంగా అర్హులైన వారందరికీ పథకాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ పథకాలలో పేర్లు రాని వారు మళ్లీ నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమ్య, కార్యదర్శులు నర్సింలు, ప్రశాంత్ గౌడ్, నాగలక్ష్మి, మమత, రాము, గీతాంజలి, నాయకులు పంజా మహేందర్, మారుతి, నసీరుద్దీన్, వెంకటేష్ గౌడ్, రాజిరెడ్డి, గాండ్ల విఠల్, రాజేందర్ గౌడ్, చల్మేటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు మన నిజాంపేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 4 రకాల స్కీమ్లకు సంబంధించి జనాలకు, గ్రామ పెద్దలకు చెప్పడం జరిగింది. దరఖాస్తులు అంటే రిమైనింగ్ అంటే ఇప్పుడు వచ్చిన డేటా కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరున్నా ఏ రకమైన దరఖాస్తులనే తీసుకోవడం జరుగుతుంది. అదే గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. మేము అందరం ఇక్కడే ఇప్పుడు జీపీలో ఉన్నాము. మేము ఇంకా 1-2 గంటలు ఉంటాము, దరఖాస్తులు తీసుకుంటాము. అందరికీ ప్రభుత్వము నిర్ధారించిన ప్రకారంగా 4 రకాల స్కీమ్లకు సంబంధించి అందరి అర్హులకు వాళ్ళకి సంబంధించినది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.